ఆఫీస్కి వెళ్ళాలంటే ముందు ఉద్యోగం ఉండాలి కదా. ఏమైంది? వాళ్లే తీసేశారు. అసలు కంపెనీకి వచ్చేసింది అనుకున్నాం, కానీ ఎవరో నేత్రాదేవట లాస్ట్ మినిట్ లో వచ్చి కాంట్రాక్ట్ మొత్తాన్ని పట్టుకుపోయింది. మమ్మల్ని అందరినీ అస్సాంలో వేరే డ్యామ్ కాంట్రాక్ట్ దగ్గరికి వెళ్ళమన్నారు. మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళడం ఇష్టం లేక నేను రిజైన్ చేశాను. అయ్యా, ఏంటమ్మా? రాజోళ్ళకి వెళ్ళడానికి బస్ స్టాండ్ కి ఏ వైపు వెళ్ళాలి? ఇట్టా తిన్నంగా వెళ్ళండమ్మా. పక్కకు పోతే అక్కడ ఆటో స్టాండ్ వస్తుంది, ఆడ పోయి చూడండి అమ్మా. సరే. కథంచిత్ భవతి దృష్ట్యాన కాల పరిదేవితుం ఇమం ముహూర్తం దుఃఖానా ద్రక్షస్యంతం అనిందితే. మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే, చీకటి కమ్మినా వెలుగయే కదే సుందర కాండ. మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా అవల, కంటినే తడిపితే చూపదే కళ, గుండెలో ముళ్ళని మార్చు పూదోటలా. సార్, రాజోలు వెళ్ళాలి, బస్ స్టాండ్ ఇటువైపేనా? రాజోలా? అవును సార్. మీరు రాజోలు వెళ్తున్నారా? నన్ను కాస్త డ్రాప్ చేయండి సార్. లేదమ్మా, మేము రాజోలు వెళ్ళటం లేదు. రాజోల్లో కావలసిన వాళ్ళుంటే అడిగానంతే. తెలిసిన వాళ్ళున్నారా? ఎవరండి? ఎవరైతేనే వాళ్ళు నాకు కావాల్సిన వాళ్లే గాని నేను వాళ్ళకి అవసరం లేదమ్మా. ఇక వాళ్ళ ప్రస్తావన ఎందుకు? మేము రాజుల వైపు వెళ్ళుంటే నేను తప్పకుండా డ్రాప్ చేసి ఉండేవాడిని. సారీ అమ్మా, ఏమనుకోవద్దు. పర్వాలేదులేండి, నేను బస్సులో వెళ్తాను. బస్ స్టాండ్ అట్టే కదా? ఈ పక్కనేనమ్మా.
ఏమిటో అర్థం కావట్లేదు. మేడం గారిని అడుగుదాం సార్. అలాగే. మేడం ఒకసారి ఇది వెరిఫై చేయండి మేడం. రెడీ అయిందా? ఎస్ మేడం. ఓకే ఫైన్. మనం ఇప్పుడు డ్యామ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళదాం. ఓకే మేడం. ఉంటాను మేడం. అవును, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలి? స్నేహ బతికుందని చెప్పడంతో నా బాధ్యత తీరిపోతుందా? పవిత్రను పట్టుకోవాలి. అప్పుడే నేను చేసిన తప్పులకి కొంచెమైనా ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అప్పుడే అమ్మా నాన్నల ముందు తలెత్తుకుని నిలబడగలను. ఏసీ పనిచేస్తుందా ఇవాళ? రెంచి కావాలి సార్. ఏదైనా కావాలంటున్నాడు, త్వరగా పడరా. ఒక్క నిమిషం సార్. ఆయన అంకుల్ నేను ఆయనతో మాట్లాడుతాను, నువ్వు బయలుదేరు. త్వరగా ఫినిష్ చేయండి సరేనా? అలాగే సార్. రావయ్యా త్వరగా. వస్తున్నా సార్. ఈ పక్కన కూడా చాలా డస్ట్ ఉన్నట్టుంది, క్లీన్ చేయండి. త్వరగా రెడీ చేయండి, లేదా మా మేడం తిడుతుంది ఇప్పుడు. రాఘవయ్య అంకుల్. నువ్వా నీలిమ? మీరు కానివ్వండి, నేను ఇప్పుడే వస్తాను. స్కూల్కి వెళ్తున్నావమ్మా? వెళ్తున్నాను అంకుల్. బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నాను అంకుల్. స్కూల్లో నేనే ఫస్ట్. వెరీ గుడ్. నువ్వు మన స్కూల్కే కాదమ్మా, మన రాజులకే ఫస్ట్ రావాలి. రాజులకే కాదు, మన జిల్లాకే ఫస్ట్ రావాలి. అవును, మా అమ్మాయి రమణ తెలుసుగా నీకు? అది 10వ తరగతిలో జిల్లాకే ఫస్ట్ వచ్చిందమ్మా. దానికి వచ్చినన్ని మార్కులు ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు. ఆ రికార్డు నువ్వు బదలగొట్టాలి, మెరిట్ స్కాలర్షిప్ సంపాదించాలి. తప్పకుండా అంకుల్. రమణి అక్క అంత తెలివైందా అంకుల్? చాలా తెలివైందమ్మా. పై చదువులకి అమెరికా కూడా వెళ్ళింది. కానీ ఎంత తెలివైందైతే మాత్రం ఏం ప్రయోజనం? అది చేసిన ఒకే ఒక చిన్న తప్పు దాని జీవితాన్ని నాశనం చేసిందమ్మా. మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వాడే మన స్నేహ జీవితాన్ని కూడా నాశనం చేశాడు. రాజు వాళ్ళ అమ్మాయిలంటే కేవలం ఏడవడానికే కాదు, వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరని నువ్వు నిరూపించాలమ్మా. సరే కానీ మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు అంకుల్. అన్నయ్య వదిన ఎలా ఉన్నారు? శ్రీరాము ఉద్యోగానికి వెళ్తున్నాడా? ఏమిటమ్మా ఏం మాట్లాడు? శ్రీరామ్ ఉద్యోగానికి వెళ్తున్నాడా?
లేదు అంకుల్, అన్నయ్యకి జాబ్ పోయింది. కానీ మీరు వదినకి ఉద్యోగం ఇప్పించడం వల్ల మాకు ఎటువంటి కష్టం లేదు. వదిన వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇంట్లోనే ఇప్పుడు ఉంటున్నాం. అన్నయ్య ఉద్యోగం పోవడానికి కారణం ఇక్కడేదో డ్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని ఆ కాంట్రాక్ట్ అన్నయ్య వాళ్ళ కంపెనీకి వస్తుందనుకున్నారు అంకుల్. కానీ ఎన్డీ టెక్నాలజీస్ కి వెళ్ళిపోయిందంట. దాంతో అన్నయ్యని కంపెనీ వాళ్ళు అస్సాంలో జరుగుతున్న వేరే కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళమన్నారు. అన్నయ్యకేమో అస్సాంకి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకే జాబ్ కి రిజైన్ చేసేశాడు. సరే, ఓ పని చేద్దాం. ఎన్డీ టెక్నాలజీస్ ఎండి నాకు బాగా తెలుసు. మీ అన్నయ్య ఫ్రీగా ఉంటే ఓసారి బయోడేటా తీసుకుని నా దగ్గర రమ్మని చెప్పు. పైగా డ్యామ్ కన్స్ట్రక్షన్ సైడ్ మీ అన్నయ్యకి అనుభవం ఉంది కదా, తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. సరేనా? అలాగే అంకుల్, చెప్తాను. అన్నయ్య ఏదో ఇంటర్వ్యూకి విజయవాడ వెళ్ళాడు. వచ్చిన వెంటనే మిమ్మల్ని కలవమని చెప్తాను. సరే, వెళ్ళరమ్మా. జాగ్రత్త. అలాగే అంకుల్. తలుపులు తీసే ఉన్నాయే. మేడం, మేడం. మేడం, వాణి, ఎవరు రావట్లేదండి? మన చుట్టాలే కదండి, లోపలికెళ్ళి చూద్దాం. అలాగేనంటావా? రా. ఏమండి, ఏమండి? వాణి, ఆర్య వాళ్ళ అక్క పేరేంటి? ప్రియా. నేను పిలిస్తే బాగోదు, నువ్వే పిలు. ప్రియా గారు, ప్రియా గారు. నమస్కారం అండి. ఏమిటి, మీ కొత్త అల్లుడు గారి కోసం వచ్చారా? అర్థం కాలేదా? అదే మా తమ్ముడి కోసమా? వాడు ఇంట్లో లేడు. అయినా వాణ్ణి ఎప్పుడు మీ కొంప చుట్టూ తిప్పుకుంటున్నారు కదా, మరి ఇటువైపు ఎందుకు వచ్చినట్టు? మీ కోపాన్ని మేము అర్థం చేసుకోగలమండి. మా అమ్మాయిని మీ తమ్ముడు పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదని మాకు తెలుసు. కానీ మీరనుకుంటున్నట్టుగా ఇందులో మా ప్రమేయం ఏమీ లేదండి. మీ తమ్ముడే కోరి మరీ పెళ్లి చేసుకున్నాడు. అవును, మరి మీ కూతురు అప్సరస కదా, అందుకే ఏరి కోరి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఎవరైనా వింటే నవ్విపోతారు. మీరే ఏదో మాయ చేసి పిల్ల తల్లిని తీసుకొచ్చి నా తమ్ముడికి అంటగట్టారు. చూడండి, మేమేం మాయ చేయలేదు. మీ ఆర్యే మా అమ్మాయి మీద జాలిపడి పెళ్లి చేసుకున్నాడు. వాడు జాలి కలిగి పెళ్లి చేసుకున్నాడా? లేకపోతే వాడికి జాలి కలిగేలా మీరు నటించారా? మీ ఇంట్లో అందరికీ దొంగ ఏడుపులు ఏడవడం బాగా అలవాటే కదా. బాబు, మా అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, నువ్వు తప్ప మాకింకెవరూ దిక్కులేరని ఏడ్చుంటారు. అసలే వాడిది జాలి గుండె కదా, కరిగిపోయి వెనక ముందు ఆలోచించకుండా తాళి కట్టేసుంటాడు. ఇంతకు ముందు నీ చెల్లెలు నా తమ్ముణ్ణి వల్లో వేసుకోవాలని చూసింది. దాన్ని ఎలాగో ఇంట్లోంచి బయటికి తరివేశాను అనుకుంటే ఈసారి ఆ అవకాశం కూడా లేకుండా చాలా తెలివిగా తాళి కట్టించేశారు. వాడికి కోట్ల రూపాయలు కట్నంగా తీసుకునేదాన్ని ఆ అవకాశం లేకుండా చేశారు కదే. నా ఉసురు మీకు తగలకుండా పోదు. చూడండి ప్రియ గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా మేం చెప్పేది ఒకటేనండి.
అంతా అనుకోకుండా జరిగిందే తప్పించి మేం కావాలని చేసింది ఏమీ లేదండి. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వచ్చే గురువారం పాపకి పేరు పెడుతున్నాం. మీరు తప్పకుండా వచ్చి పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదించండి. ఎవరికో పుట్టిన బిడ్డకి పేరు పెట్టడానికి నువ్వు నన్ను పిలుస్తావా? అదేమన్నా నా తమ్ముడికి పుట్టిన బిడ్డ? పోనీ ఎవరికి పుట్టిందో అదైనా తెలుసా? నా తమ్ముణ్ణి అమాయకుణ్ణి చేసి ఎవరో చేసిన పాపాన్ని నా తమ్ముడికి అంటగట్టింది సరిపోక ఆ పిల్లకి పేరు పెట్టడానికి నన్నే పిలుస్తున్నారా? చూడండి, మా అమ్మాయిని మీ తమ్ముడు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదనే కోపంతో మమ్మల్ని ఎన్ని మాటలైనానండి పడతాం. కానీ నిజాలు తెలుసుకోకుండా మా అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడకండి. ఉన్న మాటంటే ఉలుకు ఎక్కువని కోపం పొడుచుకొస్తోందే. నేనన్న దాంట్లో తప్పే ఉంది? భర్త పోయిన కూతురు తల్లి కాబోతోందన్న విషయం తెలిసిన వెంటనే నీకిదేం పోయే కాలమేని జుట్టు పట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లి అబార్షన్ చేయించకుండా నా తమ్ముడికి అంటగట్టి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు మాట్లాడుతున్నారు. సిగ్గుగా లేదు మీకు? ఇదిగో ఏమండి? చూడండి, ఇంకోసారి బారసాల నామకరణం అంటూ నా గడప తొక్కకండి. వెళ్ళండి. తలుపు తెరిచుంచితే చాలు. అడ్డమైన వాళ్ళు ఇంటి లోపలికొచ్చేస్తారు. వారే వా! అనుకున్నాను. మీ అత్తామామల్ని పంపించి నువ్వు ఫోన్ చేస్తావని అనుకున్నాను. వాళ్ళకి మర్యాదలు చేసి పంపించమనడానికే కదా నువ్వు ఫోన్ చేసుంటావు. బాగా మర్యాదలు చేసి పంపించాను. హలో, అలాగే, ఓకే. 1 సెకండ్ బావా, ఇంటర్వ్యూ ఏమైంది బావా? ఇంటర్వ్యూ బానే జరిగింది. అయితే జాబ్ వచ్చేస్తుందా? రాదు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యని చెప్పారు, కానీ ఆఫర్ లెటర్ కావాలంటే డబ్బులు తెమ్మని చెప్పారు. డబ్బులా? ఎందుకు? లంచం. అది లేకుండా పని జరగదు కదా. ఇంతకు ముందు గవర్నమెంట్ ఉద్యోగాలకే ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగానికి కూడా లంచం ఇవ్వందే పని జరగట్లేదు. అంత సీన్ మనకు లేదు కాబట్టి మళ్ళీ ఏదైనా ఉద్యోగం వచ్చేంత వరకు ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సిందే. అంత అవసరం ఏమీ లేదన్నయ్య, నీకోసం ఉద్యోగం రెడీగా ఉంది. నాకు అసలే జాబ్ దొరక చిరాగ్గా ఉంది. ఇంకా చిరాకు పడకుండా లోపలికెళ్ళు. అయ్యో, నిజమే చెప్తున్నానన్నయ్య. ట్యూషన్ కి వెళ్తుండగా రాఘవయ్య అంకుల్ కనిపించారు. నీ గురించి అడిగితే ఉద్యోగం పోయిందని చెప్పాను. ఎన్డీ టెక్నాలజీ ఎండి అంకుల్ కి బాగా తెలుసంట. నీ ఉద్యోగం గురించి మాట్లాడతానని చెప్పారు. వెంటనే నీ బయోడేటా తీసుకుని రమ్మన్నారన్నయ్య.
నిజమా? ఎన్టీ టెక్నాలజీస్ అంటే ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు. ఇప్పుడే వాళ్ళ అంకుల్ కలుస్తాను. ఇదిగో ఈసారి ఛార్జ్లో పెట్టు, నీసారి తీసుకెళ్తాను. ఏయ్, ఎంత పనిచేసావు నీలిమా. మీ అన్నయ్యకి ఉద్యోగం ఉండదు కదా, 10 రోజులు ఇంట్లోనే ఉంటే ఏ పని లేక నన్నైనా బాగా చూసుకుంటాడని ఎంత ఆశపడ్డాను. మొత్తం పాడు చేసావు. మీ ఇద్దరు ఇంట్లో ఖాళీగా ఉంటే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. అన్నయ్య ఏదో అంటాడు, దాన్ని పట్టుకుని లాగుతూ కూర్చుంటావు. దానికంటే ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవడమే మంచిది. హే, హలో సార్, ఎవరు? మీరా? రండి సార్, మేడం ఆఫీసులోనే ఉన్నారు. నేను ఇక్కడే ఉంటాను సార్. రండి సార్, తప్పకుండా రండి. రండి. ఏ శ్రీరామ్, నీకోసం ఎదురు చూస్తున్నాను, రావయ్యా. ఏం లేదు అంకుల్, ఎన్డీ టెక్నాలజీస్ ఎండి మీకు తెలుసని నాకు తెలియదు. లేదంటే మిమ్మల్ని ముందే కలిసి ఉండేవాడిని. మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయేవో కదే సుందర కాండ. For advertisements, please contact Sprint Telefilms Private Limited, Thakur Mansion Lane, Somajiguda, Hyderabad.